హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుస్మిత మ్యామ్ యూట్యూబ్ ఛానల్. ఐసీఎంఆర్ ఎన్ఓహెచ్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. దీనిలో 3 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఈచ్ కేటగిరీ నుంచి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, శాలరీస్, క్వాలిఫికేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా అప్లై చేయాలి అనేవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి అసిస్టెంట్ అనమాట. దీనిలో శాలరీ వచ్చేసరికి 35,400 నుండి 1,12,400 వరకు ఉంటుంది. నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి టెక్నీషియన్. శాలరీస్ వచ్చేసరికి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. ల్యాబొరేటరీ అటెండెంట్, దీంట్లో శాలరీ వచ్చేసరికి 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది అనమాట. దీనికి అప్లై చేయడానికి అఫీషియల్లీ వాళ్ళ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో అసిస్టెంట్ కేటగిరీ వచ్చేసరికి 35,400 నుండి 1,12,400 వరకు శాలరీ అనమాట. టోటల్ పోస్టులు వచ్చేసరికి 2 ఉన్నాయి. ఈ యూఆర్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ అనమాట. వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంప్యూటర్ మీద, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్ అనేది వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెక్నీషియన్ అనమాట. దీనికి శాలరీ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. టోటల్ పోస్టులు వచ్చేసరికి 19. యూఆర్ కేటగిరీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్కి 3, ఓబీసీకి 5, ఎస్టీకి 2, ఎస్సీకి 2 అనమాట. దీంట్లోనే ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వాళ్ళకి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 4 అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్స్ మీద 55% మార్క్స్ అగ్రిగేటివ్ అయితే ఉండాలన్నమాట. 1 year డిప్లొమా అనేది మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీస్ మీద ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years ఉండాలన్నమాట. నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి ల్యాబొరేటరీ అటెండెంట్. దీనికి శాలరీ వచ్చేసరికి 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది. టోటల్ పోస్టులు వచ్చేసరికి 6 ఉన్నాయి అనమాట. యూఆర్ కేటగిరీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్టీకి 2. దీంట్లోనే బ్యాక్లాగ్ వేకెన్సీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్టీకి 2 అనమాట. 10th class పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్ అనేవి ఉండాలన్నమాట అగ్రిగేటివ్గా. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ అయిన దాని నుంచి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 years అనమాట. రిటన్ టెస్ట్ పర్సంటేజ్ వచ్చేసరికి యూఆర్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి 50% వస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఈఎస్ఎంకి 40% వస్తే సరిపోతుంది అనమాట. దీన్ని అప్లై చేసుకోవడానికి అఫీషియల్లీ వాళ్ళ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి December 11 అనమాట. 11:59 PM లోపల మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసరికి 1,000 అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 అనమాట. అండ్ దీనికి అప్లై చేయడానికి మనము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లైక్ డిగ్రీ సర్టిఫికేట్స్, 10th అండ్ డిప్లొమా సర్టిఫికేట్స్, వర్కింగ్ నాలెడ్జ్ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ అప్లై చేసి అటాచ్